నోటెడ్ అయిపోయింది. నోటెడ్ అయిపోయింది. అసలు మన కొడుక్కి నరేంద్ర ఉన్నాడు, ఏ ఎత్తు నడుస్తాం ఇది చూసినాక బాగుంది బాబాయ్ అంటే అసలే మా ఏరే పని లేదా పచ్చికాయ చెప్తే. మనకి భైరవబీనైన వెరైటీ చూడటానికి గుత్తికొండ సుధాకర్ వచ్చాడండి. తను కూడా వేసాడు ఒక 4 ఎకరాలు. నిన్న కూడా అతని చేలో వీడియో పెట్టాను, లైవ్ పెట్టాను, మీరు చూసే ఉంటారు. ఒకసారి అన్నని అడిగి తెలుసుకుందాం. అన్న ఎలా ఉంది అన్న భైరవబీనైన? బాగుందన్నా. అసలు కాపు చూసావా ఎట్లా ఉందో? కాపు దగ్గర దూరం? బాగా దగ్గర. ఇవాళ తారీఖు 7 కదా, ఫిబ్రవరి. అసలు ఎట్టుంది ఇప్పుడు కూడా? అసలు ఇప్పుడు కూడా ఎట్టుందా? ఇంకో తంతి కూడా ఇచ్చేటట్టుంది. ఇంకో తంతి కూడా ఇచ్చేటట్టు కింద మెద్దానం ఉంది. మొన్న దీనికి సూపర్లా 5G+ అని తర్వాత జంప్ కదా బాబు వేసింది. జంప్ అను పోలీసు జంప్ 2 ఒకసారి విడివిడిగా వేసామా? జంపు ప్రైడ్ పెగాసిస్ 3 ఇంకొంచెం కదిలింది. ఏదేది జంపు ప్రైడ్ పెగాసిస్ చివరిసారి మందు జంపు ప్రైడ్ పెగాసిస్. జంపు పెగాసిస్ చేస్తున్నాం. ప్రైడ్ బాగుంటుంది అంటే హరిక్లాస్లో ఉన్నట్టు బాగుంటుంది. ఇదండి ప్రైడ్ కూడా వేసారు బాబాయ్. జంపు పెగాసిస్ ప్రైడ్ ఈ 3 వేయడం జరిగింది. ఇంతకుముందు వచ్చిన దానికన్నా ఇప్పుడు ఇంకా బాగుంది. ఇంత పచ్చదనం లేదు, ఇప్పుడు బాగుంది. ఇంత క్లియరెన్స్ లేదు. కొద్దిగా చూపి బాబాయ్. బ్రహ్మాండం. ఇప్పుడు మనకి ఇదిగోండి, మనకి డెర్బీ డ్యూ అని మనకి చెప్పాకంటే మిర్దా క్రాప్ సైన్స్ కంపెనీ నుంచి బైరవబేరి అనే వెరైటీతో పాటు బయోస్టార్ట్ కంపెనీ నుంచి డైఫెన్జురాన్ అండ్ పైరిఫ్రాక్సిఫెన్ 8%, అదేమో SC రూపంలో, ఇదేమో 2 SC రూపంలోనే. మనకి ఈ 2 తెల్లదోమకను నల్లికి బాగా పనిచేస్తాయి. సో ఈ రెండిట్లో అంటే ఎకరానికి వచ్చేసి ఈ 2 కలిపి 2 ఎకరాలకు వస్తుంది. సో ఇప్పుడు ఈ 2 మొత్తానికి కొట్టేసి 20 ట్యాంకులకి. ఇది కూడా ఇప్పుడు నేను బాబాయ్ గారికి డెమో వైజ్గానే ఇవ్వటం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇది అంటే పాత బొబ్బరి మొక్కలు, దాని పక్కన ఉన్నటువంటి మంచి మొక్కలు ఏడన్నా ఒకటి కొద్దిగా ఇలాంటివి తగులుతున్నాయి. ఫర్దర్గా ఇవి డెవలప్ కాకుండా ఇవి ఉన్నాయి ఇంకొంచెం బాగా రావాలి. దీంట్లో ఇప్పుడు మన దగ్గర ఉన్న ఇంట్లో ఇసాబియాన్ కానీ ఫ్యాంటా ప్లస్ కానీ ఇసాబియాన్ ఉందా? మొన్న వేసివా? ఇంకేముంది? ఫ్యాంటా ప్లస్ జంప్ ముందు వేసి ఫ్యాంటా ప్లస్ ఏమన్నా ఉందా? సరే, ఇందులో ఫ్యాంటా ప్లస్ కలిపేస్తే బాగుంటుంది. రేటు నేను అడగలేదులే, కంపెనీ మనకి 26,400 ml 1760 డబ్బు తక్కువలోనే ఉంటుందిలే. ఇదండి మన ఫార్మర్ కోసం కంపెనీ పంపించింది. ఈరోజు ట్రాన్స్పోర్ట్లో తీసుకొచ్చి కొడతారని చెప్పేసి తెచ్చాను. ఇంకా అడుగుతున్నారు రావాలని బాబాయ్ గారేమో, ఇప్పుడు వద్దులే అంటున్నారు. ఇదంతండి 32-22 ఫుల్ కాయలండి, ఫుల్ కాయలు, మంచి క్వాలిటీ. ఈ రోజు కూడా సూపర్ డూపర్ క్వాలిటీ వచ్చిందంటే మరి మాటలు కాదు. అది భైరవబీనైన యొక్క దమ్ము. అసలు ఆ షర్ట్ ఈ షర్ట్ చూసే పని లేదు, మొత్తం కన్నేసి పోయేదాకా కాసేస్తుంది. అసలు అంతా ఒకే రకం. చెప్పన్నా ఇంకా దేని గురించి చేసినాక మూట మీద దిగురు, పాయలో మూట మీద దిగురు చూసావా? మళ్ళీ పూతపడి పిండి వచ్చింది కనపడు. కాయ సైజు కూడా బాగుంది కదా, లోపలే బాగుందంట. అవును, ఇంకా టైం ఉందిగా. అవును, చూపి అన్న అసలు ఆ చెట్టు చూడు. అదే అసలు కాపు మామూలు కాపు. ఇంకా చెట్టు చాలా ఉంది చూడు, ఒకటే కాదు, నువ్వు చూసింది ఒక్క కొమ్మే. ఎటు పడితే అటు పోయిన కొమ్మలు.
నువ్వు అడవిలో దొలాడుకుంటున్నట్టే ఉంటుంది. ఇరిగిందే అంటే డ్రిప్ వదిలేండిగా కింద నుంచి బాగుంది. కింద నుంచి బాగుంది కదా. అదే భైరవ బిర్యానీ స్పెషల్ ఏంటంటే కింద నుంచే కాపు ఉంటుంది. ఈ చెట్టు చూడు బో, ఎట్టుంది వీడియోలకి లైవ్కి ఎట్టుందండి డిఫరెన్స్? లైవ్లో బాగుంటుంది అన్న. లైవ్లో బాగుంటుంది ఎప్పుడైనా. మిరప అంటే పడి చచ్చేవాళ్ళు ఉంటే ఈ వెరైటీ వేసుకోవాలండి ముందు, ఎందుకంటే ఇంక అంత బాగుంటుంది. కొంతమందికి మిరప అంటే ఈ మాట ఎందుకనంటే ఈరోజు రైతులు చాలామంది అన్నారు నాతో, మిరప అంటే నాకు చాలా ఇష్టం అండి, నల్లిందని చూస్తున్నాడు. లేదులే ఏమి లేదు, కోరెకరాను నల్ల సల్ఫరే బాబాయ్ కొట్టుకుంటూ వచ్చేది ఎక్కువగా. రీసెంట్గా మాత్రం సూపర్లా 5G+. ఇవాళ కూడా వేసావా? 2 ఎకరాల మీద ఇవాళ కూడా వేసావా? బాబాయ్ మళ్ళీ వాసన వస్తుంది, అందుకని రాగానే తగలా నీకు వాసన. అట్టయితే అన్న మనం నిదానికి సూపర్లా 5G+ వేసి దీనికి వరలక్ష్మికి వద్దు, జమీందార్కి వద్దాం. ఎందుకంటే కొద్ది మోడ్లాగా ఉంది కదా, వరలక్ష్మి బాగా యాక్టివ్గా ఉంది. వరలక్ష్మికి ఇది వేద్దాం, ఇదే సో ఇది కోరెకరానాను నల్ల సల్ఫర్ వేద్దాం. నేను అనుకున్నాం కదా, బట్ ఇప్పుడు నువ్వు కళ్ళారా చూసివుగా, అసలు ఇట్రా ఒక్కసారి కమ్ బ్యాక్. ఇటు ఒక 2 చెట్లు పోయినాయి, అది ఆడ కూడా చూడు, ఆడ సేమ్ ఇదిగో చూడు చూడు. ఆహా ఎంత కొమ్మ చూడు, ఎంత కొమ్మ, ఇన్ని కాయలు, ఎంత బలంగా ఉంది. మళ్ళీ కింద చూసావా, కింద కూడా ఉంది. ఈ కొమ్మ కూడా దాంది. నచ్చిందన్న భైరవ బేనైనా బాగుందన్న. ఇది గట్టిగా మాట్లాడు, మైకులు తేయాలి, మైకులు పెట్టాల. బాగానే ఉంది, క్వాలిటీ ఉంది. ఈ నెలలో ఇట్టుందంటే బాగుంది, బాగుంది. స్లాగ్ కూడా చూడు ఎంత బాగుంది, నీట్గా కొట్టి మందులు కొట్టాడు, తీసుకుంది. 60-70 రోజులు పైరు ఉన్నట్టుంది కదా. ఎన్ని రోజులు? 60-70 రోజులు 80 రోజులు 3 నెలల లోపల ఉండే పైరు ఇట్నే ఉంటుంది. అవును, మెత్తగా. ఇప్పుడు కొన్ని వెరైటీలకి ఈ పాయ దొక్కిన సాడల్లో ఈ కొమ్మలు బాగా ముడుచుకొని పోవటము, బాగా పెళ్ళిసి రావటం జరుగుతుంది. బట్ దీనికి కాయలు కోతకు వచ్చినా కానీ, బొబ్బరి మొక్కలు అక్కడక్కడ ఉన్నా కానీ, అసలు ఈ చెట్టు చూడు, ఫ్లవర్ కూడా లేదు. ఫ్లవర్లో కూడా ఇంకా పూతల పురుగు ఆడుంటుంది. అడుగుని ఇంకా ఉంది చూడు. మన స్టైల్లో చెప్తే ఇంకా గట్టిగా ఉంటుంది కదా. బట్ రైతుకు కావాల్సింది ఈ స్టైలే కావాలి. కోరికరాను నల్ల సల్ఫరు సింపుల్ మందులే కావాలన్న, సింపుల్ మందులతో నెట్ అవుతుంది. తిక్కులు పడ్డాక ముందు కాపించుకోవడం కావాలిగా. ముందు కాపించుకోవాలిగా. బాగానే ఉంది. అడుగు కొమ్మలు కొడిది. ఇప్పుడు బయలుపోయినండి ఒకే చెట్టు తెస్తున్నాడు, ఆ చెట్టు ఇరుగుతున్నాయి ఇదనమాట. ఒక్కటి వదలను. ఇది మొత్తం పట్టుకుంటే చెట్టు. చెట్టు నిండా కాయలేనండి, చెట్టు చుట్టూ కొమ్మలు ఉంటాయి, కొమ్మ నిండా కాయలే ఉంటాయి. అట్లా ఉంది వెరైటీ.
పర్వాలేదు. అంతే 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 పట్టుకొని పోతారు. అసలు ఇందులో చూడు కాయలు ఉన్నాయి దాని అటని బేరింగ్ కూడా బాగుంది కదా, దగ్గర దగ్గర బాగా దగ్గర. కొన్ని మందులు కొడుతున్నా కానీ ఈ టైంకి రావడం లేదండి. బట్ మనకి వెరైటీ చూడండి, ఈ టైంకి కూడా అంటే ఈరోజు ఫిబ్రవరి 7వ తారీఖు అయినా కానీ నల్ల సల్ఫరు కోరెకరాను ఫిబ్రవరి అంటున్నాను, సెప్టెంబర్ 15 అన్న. అసలు ఈ చెట్టు కదిలి దాని కదిలి ఒకసారి బాగా ఎత్తుంది, బాగా ఎత్తుగా ఉంది చెట్టు. ఇద్దే ఇద్దే ఒక కొమ్మే ఇంకా ఆతల కొమ్మలు ఉన్నాయి చూడు. అనమాట ఒక చెట్టే కింద ఉంది కొద్దిగా, చిన్న కొద్దిగా ఇంకా బాగుంటుంది అబ్బాయి. అవును చూడు చెప్పండి మన రైతులకి ఈ విత్తనం గురించి చూసిన దాని ప్రకారం చెప్పేట్టుందా? బాగుందన్న, వేసుకోవచ్చు. మంచి విత్తనం, మంచి విత్తనం, తేజ సూపర్ తేజ. సూపర్ తేజ. ఇట్టున్నా బయట ఉన్నా, మన ఊళ్ళో లేను. లేనన్నా లేను. ఇదే చెట్టు. ఉన్న దాంట్లో బాగా చిక్కనగా, ఉన్న దాంట్లో బాగా చిక్కన చిన్నగా వచ్చిన కాడికి బాగా చిక్కగా వచ్చింది. వచ్చిన కాడికి బాగా చిక్కన వచ్చింది. అసలు ఫోటో తీసుకో. చూడండి ఫోన్ కూడా బాగుంది, దూరంగా ఉంది. ఫోన్ నిండిపోయిందండి, చెట్టు అంత పెద్ద చెట్టు వచ్చింది, అంత నిండుగా కాపుంది. కొద్ది పెట్టానన్నా అదే చెట్టు ఇంకా వదిలేసి అట్లా నిడితే ఇంక మళ్ళీ ఇబ్బంది. అదంతే ఒకటి గట్టి ముద్ద వేయాలి. కొద్దిగా ఇట్లా ఫామ్ అన్నారు కదా. ఈ చెట్టు కూడా
అన్ని తిరుగుతాయి కొమ్మలు తిరుగుతాయి అన్ని తిరుగుతాయి కొమ్మలు తిరుగుతాయి కమలు ఇరుగుతుంది. కాయ కాపెట్టి ఒక లెక్క ఈ కాయ మళ్ళీ కోసేటప్పుడు పానం వెళ్ళుద్ది కొమ్మలకు కొడతారు. శివరాత్రి వెళ్ళినాక నిదానంగానే ఎక్కువ కాయలు పండిన దాకా ఉంటుంది. ఆకు తగ్గిద్ది లోపల ఎండ కాసే కొద్దీ.